అందరికీ నమస్తే అండి. నా పేరు రిషి అండి. నేను ఒక రైతునని ముందు చెప్తాను. ఎందుకంటే ఒక 10 ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఇది రెండో సభల కార్యక్రమం నేను పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ ఈ పండుగ వాతావరణం చూసి చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ కాలాబట్టి బియ్యం అయినా, నవార బియ్యం అయినా, చిట్టి ముచ్చల బియ్యం అయినా ఇవన్నీ మేము పండిస్తూ ఉంటాము. ఇది ప్రజలకు ఎలా రుచి చూపించాలనేది విజయరామ్ గారు చాలా మంచి ఆలోచనతో ఈ భోజన పండుగలు అనేది చేస్తున్నారు. అయితే ఈరోజు నేను వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, వ్యవసాయంలో స్టార్టప్స్ మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పే అన్నిటికంటే ముఖ్యమైన విషయాల్లో ఒకటి, రండి మీరు ఉపాధి కల్పించండి అందరికీ అనేసి చెప్తున్నారనమాట. ఇప్పుడు రైతులకు ఉన్న సమస్యల్ని మనం ఒక్కొక్కటి అర్థం చేసుకుని పట్టుకుని, ఇప్పుడు నేను రైతుగా కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాను. అది కలుపు సమస్య కావచ్చు, కూలీ సమస్య కావచ్చు. మనందరికీ కూలీ సమస్య ఉందా? మనకి కలుపు సమస్య ఉందా? చాలా అంటే మేము చేస్తున్న దానికి సార్థకత ఎప్పుడంటే అండి, ఈ రైతులు వచ్చి మాకు ఈ ప్రధాన సమస్య ఉంది, మాకు దీన్ని మీరు సాల్వ్ చేస్తే బాగుంటుంది అంటే, అంటే నేను నా ఐటీ ఉద్యోగిగా కూడా చేస్తున్నాను కాబట్టి వెళ్ళి నేను ఏఐతోనో ఐఓటీతోనో లేకపోతే ఇంకేదో సొల్యూషన్తో బిల్డ్ చేస్తామని చెప్పమండి. మేము అసలు సమస్య ఏంటి, నిజంగా దానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది, ప్రకృతికి విరుద్ధంగా కాకుండా ప్రకృతితో పాటు పనిచేసే స్టార్టప్స్ని మనం ఎంకరేజ్ చేయాలనేది ఉద్దేశం అండి. అలాగే ఈరోజు మనం చూస్తే ఈ పక్కన కొంతమంది మిత్రులు వచ్చి ఉన్నారు. వాళ్ళు ఈ అగ్రిప్రెన్యూర్స్ అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నారు. మా ప్రీతం గారు, రఘు గారు, సుధా గారు, ఇలా చాలామంది కలిసి పనిచేస్తున్నాం ఈ విషయంలో. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ప్రతి 3వ శనివారం ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాం. దానికి రైతుల్ని రమ్మని చెప్తున్నాము. వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తా ఉంటే మేము వాటికి పరిష్కారాలు ఏం వెతకచ్చు అనే దిశగా పనిచేస్తున్నాం అనమాట. అంటే మాలో చాలామంది విదేశాలు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడికి ఇక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన అనుభవాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన అనుభవం మాకు కావాల్సింది, ఈ రైతు ఎదుర్కొనే సమస్యలకి మనం ఏం చేయొచ్చు అనేది. ఇప్పుడు చాలాసార్లు చూస్తూ ఉంటాం, టమాటా ధర పడిపోతూ ఉంటుంది. ₹2, ₹3, ₹5 అయిపోతూ ఉంటుంది. ఆ టైంలో మనం టమాటాని తీసుకొని ఆ రైతుకి మంచి ధర ఇచ్చి దాంతో ఒక టమాటా సాసో లేకపోతే టమాటాతో పాటు ఇంకేదైనా పచ్చడో ఇంకేదైనా చేయడం అనేది ఒక ఉద్దేశం అండి. ఇలా రకరకాలుగా వ్యవసాయంలో జరిగే 5 స్టేజీలు, అంటే మన మట్టి దగ్గర నుంచి మార్కెట్కి సరుకు వెళ్ళిన దాకా ఏంటేంటి చేయాలి అనేది, ఇప్పుడు సంతల నిర్వహణ అవ్వండి, మేళాల నిర్వహణ అవ్వండి, ఇది కూడా మేము చేసే దాంట్లో ఒక ముఖ్యమైన భాగమే. ఈ విశాఖలో జరిగే ఆర్గానిక్ మేళాలో మేము అందరం కలిసి పనిచేస్తూ ఉంటాం. అయితే ఈ రైతులు ఎవరైతే ఉన్నారో, మాకు ఒక సమస్య ఉంది అని మీరు చెప్దామని అనుకుంటే, మన మిత్రవర్గం ఇక్కడ ఉన్నదండి. మీరు అక్కడికి వెళ్తే మన మిత్రులు కొంతమంది ఉంటారు. వాళ్ళకి, బాబు నా పేరు ఇది, నేను ఇలా రైతుగా ఈ సమస్యని ఫేస్ చేస్తున్నాను, ఈ సమస్యకి మీరు ఏం చేయగలరు అనేది చెప్తే, వాళ్ళ సమస్యను తీసుకుని ఇలా మీలాగా 10 మందో 20 మందో 40 మందో ఈ సమస్యలన్నీ చెప్తారు కదా. ఈ సమస్యలు చెప్పిన తర్వాత మనం వాటికి అవకాశాలు ఏమున్నాయి, ఎందుకంటే ఇది ఒక సర్వీస్గా అనుకుని అయితే చేయకూడదండి. కొన్ని మన భారతదేశంలో ఒక నంబర్ తీసుకుంటే 92,000 కోట్లు మన రైతులందరూ ఓన్లీ కలుపు నియంత్రణ మీద ఖర్చు పెడుతున్నారండి. అది వరిగడ్డుతో ఒక మ్యాట్ తయారు చేస్తే ఎలా ఉంటుంది, ఇది ఒక ఐడియా. అది కలుపు నివారణ చర్యలకు ఎలా ఉపయోగపడుతుంది? ముఖ్యంగా మనకి వర్షాకాలంలో కలుపు ఎక్కువ పెరుగుతుందండి. ఈ టైంలో మనకి కలుపు నివారణ అనేది ముఖ్యం అన్నమాట. అదే సగం రేటుకి కారణం. రైతుకి వెళ్ళే దాంట్లో ఇప్పుడు ఒక ఎకరానికి ఒక 50,000, ₹1,00,000 సంపాదిస్తున్నారని అనుకోండి. అందులో ప్రధానంగా పోయేది రైతు చేతికి మిగిలేది ఒక 20% మాత్రమే. అది ఎక్కువ మిగలాలి అంటే ఆ కలుపు నివారణకి, లేబర్ సమస్యకి మనం పరిష్కారాలు కనుక్కోవాలి. సో ఇలాగా ఈ 5 స్టేజ్లు మేము ఐడెంటిఫై చేసామండి. అంటే పూర్తిగా తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడుతున్నాను ఏమనుకోకండి. కాకపోతే మేము గుర్తించాం ఈ 5 ప్రధాన స్టేజ్లు ఉన్నాయి. ఈ స్టేజ్ల్లో ప్రతి స్టేజ్లో కూడా రైతుకి సమస్య ఉంది, దాంట్లో ఒక స్టార్టప్కి అవకాశం కూడా ఉంది. అంటే ఒక పక్కన పరిష్కరిస్తూనే ఒక పక్కన ఉపాధిని మనం క్రియేట్ చేయొచ్చు. అది ఈ అగ్రిప్రెన్యూర్ తాలూకా ఎకోసిస్టమ్ తాలూకా ముఖ్య ఉద్దేశం అండి. దీంట్లో చాలామంది మిత్రులందరం కలిసి పనిచేస్తున్నాం. కనీసం ఒక 30-40 మంది ప్రతి 3వ శనివారం అయితే కలుస్తున్నాం. ఇప్పటిదాకా ఒక 13 ఐడియాలు అలా
లిస్ట్ అవుట్ చేసాం. దీంట్లో కలుపు ఉంది, ఎక్స్పోర్ట్ ఉంది, కోల్డ్ స్టోరేజ్ ఉంది. ఇలా రకరకాలుగా మనం ఏ విధంగా ఏర్పాటు చేసి ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రకృతితో పాటు పనిచేసే కార్యక్రమం ఈ అగ్రిప్రెన్యూర్స్ అని. ఇది జూన్లో ఒక పెద్ద కార్యక్రమం మన విశాఖపట్నంలోనే దీనికి ఒక వ్యవస్థగా ఏర్పాటు చేసే ఆలోచన అయితే చేస్తున్నాం అనమాట. దానికి మనకి ఎవరెవరైతే దీనికి అనుగుణంగా మీరు పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేస్తే మాకు చాలా బాగుంటుందండి. ఇది మేము చేస్తుంది దేనికంటే మన పిల్లల భవిష్యత్తు కోసం. మన పిల్లలకి మంచి ఆహారం దొరకట్లేదు. సో ఒక రైతుకి ఉపాధి కల్పిస్తూ మన పిల్లలకి మంచి తిండి పెడుతూ టెక్నాలజీని, సాంకేతికతని మన భూమికి, మన రైతన్నకు అందుబాటులోకి తేవడం అనేది ఈ అగ్రిప్రెన్యూర్స్ తాలూకా ముఖ్య ఉద్దేశం అండి. ఇంకా ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. నా పేరు రిషి అండి. ఈ అవకాశం కల్పించిన విజయరామ్ గారికి చాలా ధన్యవాదాలండి. మేము చేసే సర్వీస్ వీళ్ళందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.